పై ముడత కింద ముడత త్రిప్సులు ఉన్నాయి. మొత్తం మీద షర్ట్ ఒక్క మగ్గ రాలేదు. అప్పుడు కింద ముడత ఉండేది, పై ముడత ఉండేది, ఎర్రనల్లి అవి కూడా ఉండేనా? మొత్తం ఉన్నాయన్నా. ఓకే. ఒక పువ్వ కనపడతలేదు అప్పుడు. ఓకే. ఇప్పుడు ఫుల్ ఫ్లవరింగ్ వచ్చింది అన్న. కింద ముడత పై ముడత అంతా మొత్తం పోయింది. మొత్తం క్లీన్ అవుతూ ఉండి మొగ్గ ఎక్కువ వచ్చింది అన్న. ఓకే. ఈ మొగ్గ అనేది ఇప్పుడు దీనికి వచ్చి ఈ కాప్ సెట్టింగ్ అంతా దీందేనా? ఇది దీందేనా. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ పూత పింద దిగుతా ఉందో ఇదంతా దాందేనా? దాందే కదా. ఈ దగ్గర బ్రాంచెస్ వస్తున్నాయి, దూరం వస్తాయి. దగ్గర వచ్చింది అన్న. దగ్గరే వచ్చింది కదా. పూత ఎలా ఉంటుంది? బాగానే ఉంది అన్న. బాగానే ఉంది. మంచి పూతనే వస్తుంది కదా. ఇది చూడండి అండి, గమనిస్తున్నారు కదా. మంచి ఇదంతా కాప్ సెట్టింగ్ అలా కొత్తది దీందే కదా. కొత్తది దీందే కదా మొత్తానికి అయితే. ఇప్పుడు మీ నాడంగ గ్రామంలో చాలా మంది వాడినారు కదా ఈ ప్రోడక్ట్. ఎలా ఉంది అంటున్నారు? బాగుంది అంటున్నారా? బాగుందా? కొట్టినారు మా మామ మా అన్న. ఇప్పుడు అల్లం భాష అయితే ఇక్కడ ముందుకు రా కనిపివు. ఇప్పుడు అతనైతే వాడినాడు, రెండోసారి కూడా కొట్టాడు. అతని తోటలో కూడా వీడియో తీసుకున్నారు పోయి. వీరభద్ర అన్న కూడా కొట్టాడు. మీరు కొట్టారన్నా? మీరు ఇంకా కొట్టలేదు. మీరు ఎన్ని ఎకరాలు వేసినారు? 1 ఎకర్ వేసుకున్నారా? మొత్తానికైతే ఇప్పుడు ఈ రైతులు వాడిన రైతులు మిగతా వాళ్ళు కూడా ఏమంటున్నారు? బాగానే ఉందన్న. మా మామ చెప్పాడు. ఫస్ట్ ఆయన కొట్టాడు, తర్వాత ఒకరికొకరు తెచ్చుకుంటున్నారు. అంటే ప్రతి రైతు దీన్ని వాడుకోవచ్చా? వాడుకోవచ్చా. ఇప్పుడు మెయిన్ గా మీరు వేసుకున్నది ఇదేనా? ఇంకేమన్నా వేసుకున్నారా? ఏం లేదన్న. ఉన్నది చెప్పండి. రెండే ఇచ్చినారన్న. ఓకే. ఈయన తోటలో వచ్చేసి సమస్య మెయిన్ గా పూత లేదు, కింది ముడత పై ముడత మాత్రమే ఉండేది. ఎర్రనల్లి త్రిప్సుమైట్ సమస్య ఉండేదండి. దానికి గాను ఓన్లీ మెటాఎక్స్ జూకా వేసుకోవడం. ఎందుకంటే ఇంత అధికమైన పూత వచ్చినప్పుడు ఎప్పుడైతే వేసుకుంటాడో వచ్చిన ప్రతి పూత కూడా రాలిపోకుండా కూడా ఇది చూసుకుంటుంది. కాబట్టి ఈ జూకా అనేది న్యూట్రియన్స్ కాబట్టి వెంటనే ప్రతిదీ కూడా పిందిగా మారడానికి అవకాశం ఉంటుంది. అలానే దానివల్ల వచ్చిన ప్రతి పూత కూడా రాలిపోకుండా ఈ జూక్ అనేది కూడా చూసుకుంటుంది. అలానే మెయిన్గా మెటాఎక్స్ అనేది ప్రతి రైతన్న వాడుకోవాల్సింది. దేనికి అనేది మీరు రైతన్న లక్ష్మణ్ అన్న చెప్పింది కూడా విన్నారు. కరెక్ట్ చెప్పండి అన్న, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. దేనికి పని చేసింది అది? ఎంతెంత మందు కొట్టినా అస్సలు కంట్రోల్కి రాలేదు. దీని తర్వాత మా మామ వచ్చినాడు, వీరభద్ర మా మామ. ఓకే. అది మెటాక్స్ ఒకసారి కొట్టండి మామ అన్నారు. ఓకే. కొట్టిన వేసినాము, మొత్తం క్లీన్ అయిపోయింది. మగ్గ కూడా సర వచ్చింది అన్న. మొగ్గ భారీగా ఉందా? ఇక్కడ చూపిద్దరు ఒకసారి. మగ్గ ఇక్కడ చూపి. ఇంత మొగ్గ వస్తుంది గమనిస్తున్నారా? ప్రతి రైతన్నలు కూడా ఏదైనా మనం ఉన్నదే. మనం ఇప్పుడు మేము చాలా వీడియోలు చేస్తామన్నా, చూస్తారా లక్ష్మణ్ అన్న? చూసినావా? ఎట్లా ఉంది? మేము చెప్పిన పరంగా రిజల్ట్ ఉందా? హ్యాపీనే కదా మీరు? మరి రైతులకు చెప్తారా? చెప్తాను, ఖచ్చితంగా చెప్పండి. ఎక్కడ తెచ్చుకున్నారు? ఆదోని లక్ష్మీ వెంకటేశ్వర్లో తెచ్చుకున్నారు. ఓకే. ఆదోనిలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్ అండి. డీలర్ పేరు అయ్యప్ప. అతను వచ్చేసి ఎమ్మెగనూరు సర్కిల్ నుంచి పక్కన మసీద్ ఉంటుంది. మసీద్కి దగ్గరలో ఉంటుంది షాపు. దగ్గరలో అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవాలనుకుంటే కూడా ప్రతి రైతన్న వెళ్ళి తీసుకోండి. అలానే ఏదైనా డౌట్ ఉన్నా నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మిగతా అల్లం భాష దగ్గర పోయి వీడియో తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.